everyone, this is Venkat Gupta, property consultant, Vedanta Properties. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇది వచ్చేసి మీకు ఒక ఓల్డ్ ఇండిపెండెంట్ హౌస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది కొత్తపేట మోహన్ నగర్లో ఉంటుంది. 650 స్క్వేర్ యార్డ్స్ అండి టోటల్ వచ్చేసి. ఇవి 2 ప్లాట్లు ఉంటాయండి. ఒకటి వచ్చేసి నార్త్ రోడ్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి సౌత్ రోడ్ ఉంటుందండి. ఇప్పుడు మీకు చూపించేది ఇది నార్త్ రోడ్ అండి. ఇది స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసేసుకుంటే మీకు ఆ కార్ ఉంది కదండి, అక్కడ కార్ కనిపిస్తుంది. కార్ నుంచి రైట్ తీసుకుంటే మీకు మోహన్ నగర్ వచ్చేస్తుంది. మోహన్ నగర్ టు నాగోల్ టు కొత్తపేట రోడ్ అండి. మోహన్ నగర్ చౌరాస్తాకి జస్ట్ ఒక 300 మీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. ఇలా మీరు స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ తీసేసుకుంటే మీకు ఎస్ఆర్ఎల్ కాలనీ, రామలింగేశ్వర కాలనీ వస్తుంది. ఇవి 2 ప్లాట్స్ అండి. ఒకటి నార్త్ రోడ్ ఉంటుంది, ఒకటి సౌత్ రోడ్ ఉంటుంది. డైమెన్షన్ వచ్చేసి 45x65 అండి. విడ్త్ వచ్చేసి 45 అండి. డెప్త్ వచ్చేసి 65 ఉంటుంది. ఫ్రంట్ ప్లాట్ వచ్చేసి ఓపెన్ ప్లేస్ వదిలేసారు మొత్తము. సౌత్లో బిల్డింగ్ కట్టారండి ఇవి. G+3 కన్స్ట్రక్షన్ చేశారండి. సౌత్ రోడ్ వస్తుంది. అరౌండ్ రెంట్స్ వచ్చేసి మీకు 40,000 వరకు వస్తాయి. ప్రజెంట్ ఓనర్ ఉన్న ఒక పోర్షన్ ఖాళీ చేసి ఇంకా 35,000 to 40,000 వస్తుందండి. మొత్తం ఇచ్చుకుంటే 50,000 వరకు వస్తుంది. బట్ ఓన్లీ ల్యాండ్ కాస్ట్ చెప్తున్నారు. ఇది బెస్ట్ సూటబుల్ ఫర్ 2 ఇండిపెండెంట్ హౌసెస్ అండి. సౌత్ రోడ్ కట్టుకోవచ్చు ఇండిపెండెంట్ హౌస్ ఒకటి, అండ్ నార్త్ సపరేట్ కట్టుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి మీకు నార్త్ రోడ్ వస్తుందండి. ఆ ఓపెన్ స్పేస్ అంతా నార్త్ ప్లాట్ అన్నట్టు. ఇప్పుడు ఇల్లు సౌత్లో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ వచ్చేసి 650 స్క్వేర్ యార్డ్స్. ఇది వచ్చేసి మీకు సౌత్ రోడ్ అండి. పక్క బిల్డింగ్ కూడా సేమ్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది కూడా 650 స్క్వేర్ యార్డ్సే. సేమ్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది. ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 2 ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వస్తాయి. వీళ్ళు సెల్లార్ పార్కింగ్ ఇచ్చారు అండ్ గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఇచ్చారండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అదే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అపార్ట్మెంట్. లేదంటే సౌత్కి ఒక ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదంటే నార్త్ కూడా ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. ప్రైస్ వచ్చేసి 85,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. బోత్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఇది మీకు $325 స్క్వేర్ యార్డ్స్ అండ్ 325 స్క్వేర్ యార్డ్స్. ఒకటి నార్త్ ప్లాట్ అండ్ ఒకటి సౌత్ రోడ్ అండి. మీకు మొత్తం టోటల్గా ఇవ్వమంటే ఇస్తారు, లేదంటే ఇండివిజువల్గా కూడా సేల్ చేస్తారు. బోత్ ప్లాట్స్ వచ్చేసి 45x65 LRS ఫుల్ పేడ్ అండి. ఒకటి ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసింది. బెస్ట్ సూటబుల్ ఫర్ అపార్ట్మెంట్ అండి. ఇది ఓన్లీ ల్యాండ్ కాస్ట్ కాబట్టి నేను ఇంటీరియర్ ఇన్సైడ్ నేను మీకు చూపించట్లేదు. అరౌండ్ ఎక్స్పెక్టెడ్ రెంట్స్ 55,000 అండి. టోటల్ ఇచ్చుకుంటే ఒక 60,000 వరకు వస్తాయి మొత్తం ప్యాకేజ్ చేసి. మీకు సౌత్ సైడ్ బిల్డింగ్. నార్త్ అయితే ఆటోమేటికల్లీ ఎంటీ ఉంది. సో మీకు ఇక్కడ నుంచి నార్త్ స్టార్ట్ అవుతుంది ఇదంతా. మీకు నార్త్ ప్లాట్ కూడా సేల్ చేస్తారు కావాలంటే కూడా సపరేట్గా. అండ్
సపరేట్గా సౌత్ కూడా చేస్తారు, లేదంటే రెండు కలిపి కూడా మీకు కంబైన్డ్ 650 స్క్వేర్ యార్డ్స్ కూడా సేల్ చేస్తారు. 650 స్క్వేర్ యార్డ్స్ ఈజీ ఫర్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అండి. చక్కగా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈచ్ 325 స్క్వేర్ యార్డ్స్ అయితేనేమో ఇండివిజువల్ డూప్లెక్స్ ఆర్ ట్రిప్లెక్స్ ఆర్ G+3 కన్స్ట్రక్షన్స్ అండి. ప్రాపర్టీ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ నాకు కాల్ చేసి డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వేదాంత ప్రాపర్టీస్.